ఓకే, నా పేరు ఖాదర్ మొహిద్దీన్. నేను తెలుగులో కలేకూరి ప్రసాద్ వాళ్ళ అమ్మమ్మ వాళ్ళ ఊరు మా ఊరు పక్కనే, చిమలపాడు పక్కన సాయంపాలెం అనే ఊరు. సరే, అది ఆ తర్వాత శ్రీరాములు అనే సినిమా పరిటాల రవి వాళ్ళ నాన్న పరిటాల శ్రీరాములు గారిని ఆయన విరసంలో ఉన్నారు. ఆ తర్వాత పీపుల్స్ వార్లో కూడా ఉన్నారు. ఆ సినిమా కథ నేను రాశాను. ఆ సినిమా పాటలు పర్టికులర్గా కలేకూరి ప్రసాద్, గోరె టెంకన్న వీళ్ళని నేనే తీసుకెళ్ళాను ఆ సినిమా పాటలు రాయించడానికి. మరీ ముఖ్యంగా కారంచేడు ఒగ్గు కథ నుంచి భూమికి పచ్చని రంగేసినట్టు అనే పాట. ఆ తర్వాత ఒక దశలో నిజానికి ఆ కర్మభూమిలో పూసిన పువ్వు అనే దానికి సినిమాలో సిట్యువేషన్ లేదు, కానీ వందే మాత్రం శ్రీనివాసు దాని ఆడియో వాల్యూ ఉంటుంది కాబట్టి అది ఆ పాట పెట్టడం చివరి దశ. అది మొత్తం పాట కూడా దాన్ని రికార్డింగే కాదు, షూటింగ్ కూడా జరిగింది, కానీ దానికి ఉన్న పరిమితులు బట్టి కొంత భాగమే ఆ తర్వాత ఉంచారు. సరే, కలేకూరి ప్రసాద్ తన జీవితం ఆయన ఎలా జీవించాడు, వీటన్నిటికంటే కూడా నాకు అతనిలో నచ్చిన ఒక ప్రధానమైన అంశం ఏంటంటే అంబేద్కరిజం, మార్క్సిజం కలిసి కట్టుగా ముందుకు సాగాలని చాలా సీరియస్గా కోరుకున్న వ్యక్తి అతను. అదీగాక క్రిస్టియానిటీ తీసుకొచ్చిన లిబరేషన్ థియాలజీ అనేది కూడా అతనికి బాగా ఈ మూడింటి మిక్స్ ద్వారా దళిత విమోచన అనేది, మొత్తంగా సామాజిక విమోచన అనేది సాధ్యం చేయాలని కలలు కన్నవాడు. అతనికి, అతని కుటుంబానికి నా సానుభూతి తెలియదు. థ్యాంక్ యూ.